అందరికీ నమస్కారం. యూట్యూబ్లో ఒక కొత్త ఛానల్ ప్రారంభించాలి అని అనుకుని ఈ ప్రయత్నం చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు యూట్యూబ్ అంటే ఏమిటో తెలియదు. ఆ మధ్య అందరూ కథలు నవలలు చదువుతున్నారు. కొంతమంది అద్భుతమైన కంఠంతో నా అనుమతి తీసుకుని నా కథలు చాలా బాగా చదువుతున్నారు. అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. కానీ మరికొంతమంది నాకు చెప్పకుండా, నా అనుమతి తీసుకోకుండా పుస్తకాలు వారి ఇష్టం వచ్చినట్లు ఆ ఒక విపరీతమైన ఉచ్చారణతో కథలోని అందాన్ని సర్వనాశనం చేస్తూ చదివేస్తున్నారు. ఎన్నోసార్లు కామెంట్లు పెట్టినా వాళ్ళు లెక్క చేయటం లేదు. ఒక్కసారి యూట్యూబ్ కనుక తీస్తే ఆల్మోస్ట్ నేను రాసినవి అన్నీ ఏవో కొద్దివి తప్ప ఎవరో ఒకరు చదివేశారు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక ఆలోచన కలిగింది. నా కథలు ఎవరో నాకు చెప్పకుండా చదవటం, అది చూసి నేను బాధపడటం, ఇదంతా ఎందుకు? ఇక ముందు రాసేవి ఏవో యూట్యూబ్లో నేనే రాసుకుంటాను అనిపించింది. ఆ ఆలోచనతోనే ఈ ప్రయత్నం. కానీ ఏం రాయాలి అని మళ్ళీ సందేహం. ఈ ఒక కొత్త నవల రాద్దామా, హాస్య నవల అనుకున్నాను. కానీ దానికి కొంత గ్రౌండ్ వర్క్ చేయాలి. కాబట్టి నాకు తోచిన విధంగా, ఎందుకంటే నా జ్ఞాపకాలు నేను రాసుకుంటే మొదటి నుంచి నా పాఠకులు నన్ను ఆదరించారు. పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు కానివ్వండి, జ్ఞాపకాల జావళి, నోస్టాల్జియా, అన్నిటికీ నేను ఊహించనంత ఆదరణ లభించింది. మనకు తెలిసిన మార్గంలో నడవటం మంచిది కదా. అందుకే నా డైరీలో కొన్ని పేజీలు అని నా జ్ఞాపకాలే ప్రస్తుతానికి యూట్యూబ్లో చదువుతున్నాను. ఒకప్పుడు రేడియో ప్రసంగాలు చేశాను, రేడియోలో కథలు చదివాను. ఆ అనుభవం ఉంది. కానీ వయసుతో పాటు కాస్త గాత్ర సౌరభ్యానికి అభ్యంతరం ఏర్పడింది. అది పాలు మిరియాలుతో నయం అయ్యేది కాదు. చూద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం. ఏదో మీతో సరదాగా మాట్లాడుతున్నట్టుగా నా భావాల్ని పంచుకుంటాను. యూట్యూబ్ ఛానల్ పెడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగాలిట. అలాగే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లైక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నా డైరీలో కొన్ని పేజీలు ఎక్కడ మొదలు పెడతానంటే, నా బాల్యం గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాను. నాకు చదువు అంటే తగని బద్ధకం. పెద్దగా శ్రద్ధ పెట్టి చదివేదాన్ని కాదు. దానికి తోడు మనం చదువుకుంటాం, శివాజీ, ఝాన్సీ రాణి వంటి వారి పెద్దవారు ఉగ్గుపాలతో దేశభక్తి రంగరించి పోశారట. అదేవిధంగా నాకు మా బామ్మ, మా అమ్మమ్మ ఒక విషయాన్ని బాల్యం నుంచే ఉగ్గుపాలతో రంగరించి పోశారు. అప్పట్లో అందరి పిల్లల్లాగానే చదువులు ఎగ్గొట్టి తలనొప్పని, కడుపు నొప్పని వంకపెట్టి స్కూలు మానేస్తూ ఉంటే మా అమ్మ 4 బాధేది. అది చూసి బామ్మ అడ్డం వచ్చేది. పిల్లను చంపేస్తావా ఏ అని మా అమ్మ మీద దండయాత్ర చేసేది. ఏం చేయమంటారు, చదువు ఎగ్గొట్టి ఇంట్లో అడ్డగాడిదలా తిరుగుతుంది, పైగా ఏమిటో తలనొప్పి కడుపు నొప్పి అని బొంకలు. ఇలా అయితే ఏమవుతుంది అని అంటే, ఏమీ కాదు, పోతే పోయింది వెధవ చదువు, ఏమైందిట, చదువుకోపోతేను చక్కగా పెందలాడి పెళ్లి చేసేద్దాం అని నన్ను సమర్థించేది బామ్మ. నాకు ఆ విధంగా మెదట్లో ఒక ఆలోచన పడిపోయింది. ఆ ప్రేరణతోనే
ఒకరోజు హోంవర్క్ చేయలేదు. అప్పుడు ఫస్ట్ ఫామ్ చదువుకుంటున్నాను. మా ఇంగ్లీష్ టీచర్ గారు అడిగారు, ఏమ్మా హోంవర్క్ ఎందుకు చేయలేదు అని. చేయలేదండి అన్నా. అదేమిటో మరి, నేను కొంచెం చదువులో నా ఇష్టం వచ్చినట్టు చదువుతున్న టీచర్లు అందరూ నన్ను చాలా అభిమానించేవారు. ఇంకా శ్రద్ధగా చదివితే పాప నెత్తిన పెట్టుకునేవారేమో. సరే, మా టీచర్ గారు పోన్లేమ్మా రేపు చెయ్యి అన్నారు. రేపు కూడా చెయ్యను మేడం, నేను చదువుకోదలుచుకోవటం లేదు, పెందలాడి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాను. ఆవిడ శిలలా నోరు ఆవలించి ఉండిపోయారు. వెంటనే మా నాన్నగారికి కబురు పెట్టి, ఇదిగోనండి మీ అమ్మాయి ఈ విధంగా చెప్తోంది, చదువుకోదుట, పెందలాడి పెళ్లి చేసుకుంటుందిట, కాస్త చూసుకోండి అని హెచ్చరించింది. నాన్నగారు నన్ను తీసుకొచ్చి నాకు, నాతో పాటు వాళ్ళ అమ్మకి కూడా బాగానే చివాట్లు పెట్టారు. కానీ బామ్మ పట్టించుకోలేదు. ఇక మా అమ్మమ్మ విషయానికి వస్తే అదొక స్టోరీ. నిజంగా నాకు చిన్నతనంలోనే పెళ్లి మీద ధ్యాస మళ్ళడానికి ఆవిడ తన వంతు కృషి చేసిందనే చెప్పాలి. చాలా చిన్నతనంలోనే నాకు పెళ్లి మాటలు జరిగేలాగా చేసింది ఆవిడే. ఒకసారి బాపట్ల వెళ్ళాం. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళింది. చక్కగా పట్టులంగా సాటిన్ జాకెట్టు వేసి, జడ వేసి, తల నిండా పువ్వులు పెట్టి, ఒంటి నిండా నగలు పెట్టి కూర్చోపెట్టింది. ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. నన్ను చూసి తెగ ముచ్చట పడిపోయి, పిల్లకే బంగారంలా ఉంది, కానీ ఈ పిల్ల మంచి ఎత్తరి, మా అబ్బాయి కాస్త పొట్టి, ఈ పిల్ల ఇంకా ఎదుగుతుంది, వరహీనం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. మరొకసారి మేము బాపట్లలో రైలు ఎక్కడానికి ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తుంటే ఇద్దరు ముగ్గురు వచ్చి అప్పుడు కూడా అట్లానే నన్ను చూసి చక్కగా ఉంది పిల్ల అని ఏమిటో మాట్లాడి వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ మనసులో ఉన్న ఆలోచన ఏమిటి అంటే, ఆవిడకి మా అమ్మ ఒక్కదే కూతురు కదా, నేను మా అన్నయ్య ఆవిడ పిల్లలం. అన్నయ్యని పక్కన పెడితే నన్ను ఆవిడ వైపు వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మేమిద్దరం ఆవిడ దగ్గర కనిపెట్టి ఉంటాము అని ఆశపడింది. అందుకే ఈ ప్రయత్నాలన్నీ రహస్యంగా చేస్తోంది. ఈ విషయం మా తాతగారికి అంటే పితామహుడికి తెలియనే తెలిసింది. ఆయన అసలే కోపిష్టి, మీకు తెలుసు కదా, శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో పరంధామయ్య పాత్రకి ప్రేరణ ఆయనే. ఆయన ఆఘమేఘాల మీద అమ్మమ్మ దగ్గరికి వచ్చి, ఏమిటమ్మా, ఏమిటి నా మనవరాలికి రహస్యంగా ఏదో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నావుట అన్నారు. అబ్బే అదేం లేదన్నయ్య, ఏదో మాకు ఆసరాగా ఉంటారు, దీనికి మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరిని దగ్గర పెట్టుకుందాము, పెద్ద వయసులో మాకు ఆసరాగా ఉంటారు అని ఆశపడ్డాను అన్నది అమ్మమ్మ. అటువంటి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకమ్మా, ఇది మా పిల్ల, దీని మీద సర్వ హక్కులు మావి అన్నారు ఆయన. అట్లా అనకన్నయ్య, నీకు 4 కొడుకులు ఉన్నారు, ఇంకా మనవరాళ్ళు ఉన్నారు, నీ ముచ్చట తీరుతుంది, నాకు ఇది ఒక్కటే కదా అన్నది అమ్మమ్మ దీనంగా. అదేం మాటమ్మా, ఎవరున్నా ఎవరి ప్రత్యేకత వారిది, అందులోనూ ఇది నా పెద్ద కొడుకు కూతురు, దీని మీద సర్వ హక్కులు నావే, ఇటువంటి పిచ్చి పనులు చెయ్యబోకు అని గట్టిగానే మందలించారు. అమ్మమ్మ చాలా చిన్నబుచ్చుకుంది. సరేలే అన్నయ్య, మీ ఇష్టం, మీ పిల్ల, దాని మీద మా అధికారం ఏముంది, ఏదో దాని పెళ్ళికొచ్చి కట్నాలు చదివించి వెళ్ళిపోతాం అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. చెప్పొద్దు, మా అమ్మమ్మ అంటే నాకు చాలా ప్రేమ కదా, జాలి వేసింది. అందుకనే తాతయ్య గారికి చెప్దామంటే భయం, అందుకే అమ్మమ్మకి చాటుగా చెప్పాను, నువ్వేం బాధపడక అమ్మమ్మ, నేను నువ్వు తెచ్చిన పెళ్లి కొడుకుని, తాతయ్య చూసిన పెళ్లి కొడుకుని ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాను కావలిస్తే అని ధైర్యం చెప్పాను. ఆవిడ కళ్ళ నీళ్లతోనే నవ్వేసింది. సరే, ఆ తర్వాత కొంతకాలం గడిచిపోయింది.
నేను ఇదే విధంగా ఆడుతూ పాడుతూ నా ఇష్టం వచ్చినట్లు చదువుతూ ప్రైవేటు మాస్టర్లను పెడితే వాళ్ళని వెళ్ళగొట్టేస్తూ గడిపేస్తున్నాను. మా అమ్మ పాపం చాలా దిగులు పడింది నన్ను చూసి. అది చూసి మా తాతయ్య గారు తెనాలి సిద్ధాంతి గారి దగ్గరికి నా జాతకం తీసుకువెళ్ళి చూపించారు. ఆయన అబ్బో మహర్జాతకం, చాలా గొప్ప జాతకురాలు, పేరు ప్రతిష్ట హోదా అన్నీ అనుభవిస్తుంది అని చెప్పి చాలా గొప్పగా చెప్పారట. ఆయన చాలా సంతోషపడుతూ తిరిగి వచ్చి అమ్మకు ఆ మాట చెప్తే అమ్మ అనుమానంగా చూసి టైము తేదీ సరిగ్గానే చెప్పారా నాన్న అని అడిగింది. ఆవిడికి పాపం ఎప్పుడూ అనుమానమే నా గురించి. నాన్నగారు మాత్రం చాలా సంతోషించారు. చదువుకోమని చదివిస్తానని చెప్పారు. ఒకవైపు అమ్మమ్మ బామ్మ పందిరాడి పెళ్లి చేసుకోమని, మరొక వైపు అమ్మ నాన్నగారు చదువుకోమని. నా మనసులో ఒక విధమైన పోరాటం. అప్పట్లో సినిమాలో అద్దంలో అంతరాత్మ వచ్చి నిలదీస్తుంది కదా, అదేవిధంగా నన్ను కూడా అంతరాత్మ నిలదీసింది. పెళ్లి చేసుకో, వద్దు, చదువుకో, చక్కగా ఉద్యోగం చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే అన్నేళ్ళు చదవక్కర్లేదు. మన కోటమ్మని చూడు, 4 గేదెలు పెట్టుకుని చక్కగా పాల వ్యాపారం చేసి ఇల్లు కూడా కట్టుకుంది. కాబట్టి చదువుకోకు, పెళ్లి చేసుకో. కాదు, నా మాట విను, చదువుకో. కాదు, నా మాటే విను, పెళ్లి చేసుకో. పెళ్ళి చదువు, పెళ్ళి చదువు, చా పే అని అంతరాత్మతో సంఘర్షణ పడిన తరువాత చివరికి ఏదో ముక్కుబడిగా చదువుకుని పెందలాడి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో మా అమ్మ నా తోటి వాళ్ళతో నన్ను పోల్చి తెగ బాధపడిపోయేది. పక్కింటి సుబ్రహ్మణ్యం చూడు, గాడిదలా చదువుతాడు. ఎదురింటి దమయంతిని చూడు, గొడ్డులా చదువుతుంది అంటే చెప్పొద్దు, నాకు నవ్వు వచ్చేది. మనుషులు మనుషుల్లాగా చదవాలి కానీ గాడిదల్లాగా గొడ్లలాగా చదవటం ఎందుకు? అంతటితో నన్ను వాళ్ళతో పోల్చి ఊరుకోకుండా వాళ్ళతో నాకు కంబైన్డ్ స్టడీస్ కూడా ఏర్పాటు చేసేది అమ్మ. నేను వెళ్ళి వాళ్ళ చదివే విధానం చూస్తే జాలి నవ్వు ముంచుకొచ్చింది నాకు. సోషల్ పాఠాలు చదివి చదివి బట్టీలు పట్టటాలు, తెల్లవారుజామున లేచి లాంతర్లు పెట్టుకుని నాకు అర్థమయ్యేది కాదు. నేను వాళ్ళకి నా పద్ధతిలో హితబోధ చేశాను. ఏముందర్రా అంత హైరాణ పడ్డానికి? సోషల్లో అందరూ రాజులు చెరువులు తవ్వించారు, రోడ్ల పక్కన చెట్లు నాటించారు, ప్రజలను కన్నబిడ్డలా పాలించారు. ఇక కొంతమంది రాజులు ఒకరో ఇద్దరో తండ్రిని చంపి సింహాసనానికి వచ్చారు. ఆ 2 గుర్తుపెట్టుకోండి. ఏ రాజు ఎప్పుడు పాలించాడో తేదీలు గుర్తుపెట్టుకోండి చాలు, అంత బట్టి పట్టక్కర్లేదు అని చెప్పాను. తర్వాత సైన్సు పాఠంలో గింజలు మొలకెత్తుట టెక్స్ట్ బుక్స్లో చూసి తెగ చదివేస్తుంటే సరళమైన ఉపాయం చెప్పాను వాళ్ళకి. ఏమిటంత చదివేసేది? అమ్మ పేరంటానికి వెళ్ళి శనగలు తీసుకురావడం, అవి మొలకలెత్తటం చూడలేదా? ఒక సున్నా కట్టండి, దానికి ఒక తోక పెట్టండి, అయిపోయింది విత్తనం మొలకెత్తటం అంటూ అలా షార్ట్ కట్టుల్లో వాళ్ళని బాగు చేయాలని నేను ప్రయత్నించటం, వాళ్ళు నా పద్ధతిని అనుసరించడం జరిగేసరికి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు భయపడిపోయి ఇక నువ్వు మా ఇంటికి రావద్దు అని నన్ను వెళ్ళగొట్టేశారు. అలా ఈడుస్తూ ఏడుస్తూ చదువుతూ పియూసీ దాకా వచ్చాను. శ్రీకాకుళంలో గవర్నమెంట్ కాలేజీలో పియూసీలో చేరాను. 1968వ సంవత్సరంలో ఒక సంఘటన నా జీవితాన్ని మలుపు తిప్పేసింది.
అది ఏమిటో వచ్చే భాగంలో చెప్తాను. సెలవు.